నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఈ మధ్యకాలంలో కేటీఆర్ వరుసగా విదేశీ ట్రిప్పులు చేస్తూ ఉన్నాడు. అంటే లండన్ ఇప్పుడు ప్రజెంట్ ట్రిప్ నడుస్తూ ఉంది. అంతకుముందు కూడా యూఎస్ టూర్కి వెళ్ళి వచ్చాడు. అంటే వరుసగా ఈ మధ్యకాలంలో కేటీఆర్ చేపడుతున్నటువంటి విదేశీ పర్యటనల పైన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ దుమారం రేగుతోంది. అంటే ఆయన వరుసగా వెళ్తున్నటువంటి ఫారిన్ ట్రిప్స్ అన్నీ కూడా కొంత వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. అంటే మొన్నటికి మొన్న అమెరికా వెళ్ళారు, ఇప్పుడు తాజాగా లండన్కి కూడా వెళ్ళారు. సో ఇప్పుడు ఈ టూర్ల వెనుక ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు రాజకీయంగా రచన నడుస్తుంది. అసలు మ్యాటర్ కేటీఆర్ విదేశీ పర్యటనలపై ఎందుకు ఇంత రాద్ధాంతం, ఆయనకు అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు విపక్ష పార్టీల విమర్శలు ఓవైపు గుప్పిస్తుంటే, మరోవైపు ప్రత్యర్థులు కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేస్తారు కేటీఆర్ పర్యటనల మీద. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ విదేశీ టూర్లకు వెళ్ళడం సహజంగా కొత్త ఏమీ కాదు. అధికారంలో ఉన్న సమయంలో కూడా చాలా సందర్భాలు ఆయన విదేశాల్లో పర్యటించారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇటువంటి సందర్భాల్లో కేటీఆర్ విదేశీ పర్యటనలపైన ఇప్పుడు రాజకీయంగా కొంత దుమారం రేగుతోంది. అసలు కేటీఆర్ విదేశాలకు వెళ్తే రాజకీయంగా రగడ ఎందుకు మొదలవుతుంది అన్నది ఇక్కడ ప్రశ్న. అంటే గతంలో లేని వివాదాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయనేది చర్చ. ఇప్పుడు కొత్తగా ఆ చర్చ మొదలైంది. ఇటీవల అమెరికా టూరు, లేటెస్ట్గా లండన్ టూర్లపైన ఇప్పుడు రాజకీయంగా రచ్చంతా కూడా. మరి కేటీఆర్ విదేశీ పర్యటనలకు వివిధ కేసులతో లింక్ ఉండటమే అనేది ఇప్పుడు రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారుతుందని కూడా కొందరు చెప్తూ ఉన్నారు. అంటే పోయిన నెలలో కేటీఆర్ అమెరికాలో పర్యటించారు. కేటీఆర్ యుఎస్కి వెళ్ళిన సమయంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయత్నంలో ప్రభాకర్ రావు ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో కేటీఆర్ అమెరికాలో పర్యటించడం పొలిటికల్గా హాట్ టాపిక్గా మారింది. ప్రభాకర్ రావు ఇండియాకు రావడం వెనుక, కేటీఆర్ అక్కడికి వెళ్ళడం వెనుక ఏదో వ్యూహం ఉందనే ఒక చర్చ పొలిటికల్ సర్కిల్స్లో నడిచింది. మరి ప్రభాకర్ రావు భారత్కు తిరిగి రావడానికి కొన్ని రోజుల ముందు కేటీఆర్ అమెరికా ఎందుకు వెళ్ళారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ప్రశ్నించారు. అమెరికాలో కేటీఆర్తో మాట్లాడిన తర్వాతే ప్రభాకర్ రావు హైదరాబాద్కు వచ్చారనేది ఇప్పుడు బండి సంజయ్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఒక పక్కన అమెరికా టూర్ వివాదం నడుస్తున్నటువంటి సమయంలోనే మరోసారి విదేశీ పర్యటనకు వెళ్ళారు కేటీఆర్. దాంతో ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు లండన్ పర్యటన పైన కూడా రాజకీయంగా వివాదం మొదలైందనే చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. అంటే ఎప్పుడైతే ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆరోపణలు తీవ్రస్థాయిలో ఎదుర్కొంటున్నారు, మరోవైపు ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా లండన్ పర్యటనలోనే ఉన్నారు. ఇదే కేసులో ఏసీబీ విచారణకు హాజరైన తర్వాత కేటీఆర్ లండన్ పర్యటనకు వెళ్ళారు. దాంతో ఇప్పుడు కేటీఆర్ లండన్ టూర్ రాజకీయంగా రగడకు దారితీసినటువంటి పరిస్థితి నెలకొంది. కేటీఆర్ లండన్ పర్యటన పైన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అంటే కేటీఆర్ పర్యటనని ఫార్ములా ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నంగానే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకని ఆ దిశగా చిత్రీకరిస్తున్నారని చెప్తూ ఉన్నారు. అంటే కేటీఆర్ అరవింద్ కుమార్ని లండన్లో కలిసి కేసును ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణ చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు కేటీఆర్ లండన్ పర్యటనలో ఖచ్చితంగా అరవింద్ కుమార్తో ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి చర్చలు జరుగుతాయని బీజేపీ నేతలకు కూడా అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూస్తే కేటీఆర్ విదేశీ పర్యటనలపైన ఇప్పుడు విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ గులాబీ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఆ పార్టీ మాత్రం ప్రత్యర్థి పార్టీలపైన ఆరోపణలు కొట్టిపారేస్తూ ఉంది. కానీ సీన్ కట్ చేస్తే ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుని విదేశీ పర్యటనలకి కేటీఆర్ వెళ్ళినా అక్కడ ఏదో ఒక లాలూచి జరుగుతోంది. కేసులకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే అక్కడ కీలకమైనటువంటి వ్యక్తుల్ని కలవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నది ప్రతిపక్షాల ఆరోపణ. మరి దీనిపైన ఇప్పుడు బీఆర్ఎస్ కొట్టిపారేస్తున్నప్పటికీ కేటీఆర్ నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది మాత్రం వెయిట్ చేసి ఉంటారు. ఎందుకంటే కేటీఆర్ మొదటికే కేసులు డినే చేస్తున్నాడు. అంటే ఇక్కడ దాకా ఆలో చేయట్లా, ఈ ఆరోపణలు ఇవన్నీ కూడా సెకండరీ. ముందు అసలు ఆ కేసే కాదంటున్నాడు. ఫార్ములా ఈ కార్ రేస్లో అవును నేను చేశాను అని ఎక్కడ అనట్లా. ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి కానీ, లేకుంటే గతంలో అనేక ఆరోపణలు, కాళేశ్వరం స్కామ్ కాదంటున్నారు, స్కామ్ లేదంటున్నారు, క్యాబినెట్ అప్రూవల్ అంటున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి కూడా ఆయన క్లియర్గా ఆ డిస్క్రిమినేటరీ పవర్స్ ఉన్నాయని ఆయన చెప్పాడు గతంలోనే. సో ఇట్లా చూస్తే మొదటికే డినే చేస్తున్నాడు. కాబట్టి మరి ఈ ఆరోపణలు ఏ విధంగా ఖండిస్తారన్నది వెయిట్ చేసి చూడాలి. సో మీరు కూడా కేటీఆర్ విదేశీ ట్రిప్పులపైన మీకేమైనా అనుమానం ఉంటే మీ అభిప్రాయాలు నాకు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్.